ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎంత పొటెన్షియల్ ఉంటది అన్న విషయం మీకు తెలియజేయాలి కాబట్టి చెప్తున్నాను. ఈ యొక్క లొకేషన్ కి చాలా పొటెన్షియల్ ఉంది. తక్కువలో 20,000 నుంచి 30,000 వరకు పర్ డే చార్జ్ చేసుకోవచ్చు. ఇది ట్రెండింగ్ లో ఉంది. రియల్ ఎస్టేట్ లో హైవే కి చాలా నియర్ బై ఉంది. హైయెస్ట్ టూరిస్ట్ విజిట్ చేసే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. ఈ రోజు వన్స్ అగైన్ ఆన్ శ్రీశైలం హైవే. ఈ కొత్త సిటీ, ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అయిన తర్వాత ఎక్కువగా ఈ హైవేలోనే తిరుగుతున్నాము జయా టీవీ టీమ్. ఈ రోజు కూడా ఆన్ శ్రీశైలం హైవే. అయితే ఫ్యూచర్ సిటీ వచ్చిన తర్వాత ఇన్వెస్టర్స్ సెర్చ్ చేయడం క్వైట్ కామన్ అయిపోయింది అండ్ బోల్డ్ అన్ని వెంచర్స్ వచ్చాయి. సో అవన్నీ మీకు చూపిస్తానే ఉన్నాను. కానీ ఫ్యూచర్ సిటీ రాక ముందు నుంచి కూడా ఈ హైవేలో ఒక అట్రాక్షన్ ముందు నుంచి ఉంది. అదేంటనంటే మైసిగండి టెంపుల్. దీన్నే కడతాల్ మైసమ్మ టెంపుల్ అని కూడా అంటారు. ఈ యొక్క లొకేషన్ కి చాలా పొటెన్షియల్ ఉంది. ఎందు గురించి అంటే ఈ లొకేషన్ కి తెలుగు వాళ్ళే కాదు, సరౌండింగ్ స్టేట్స్ నుంచి కూడా ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటారు. ఇంకా మన వాళ్ళైతే ట్యూస్డే, సండేస్ ఖచ్చితంగా ఫుల్ క్రౌడ్ ఉంటది. ఇక్కడ వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడం కోసం వస్తూ ఉంటారు. ఇక్కడ ఏవైతే రూమ్స్ తీసుకొని స్టే చేసుకొని ఇక్కడ వచ్చి ఉంటారో వీళ్ళకి ఇక్కడ ఎవరైతే రూమ్స్ ఇస్తారో ఈ రూమ్స్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేయాలి. ఎందు గురించి అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎంత పొటెన్షియల్ ఉంటది అన్న విషయం మీకు తెలియజేయాలి కాబట్టి చెప్తున్నాను. చిన్న బుజ్జి రూమ్ ఇక్కడ ఎంత లేదన్నా తక్కువలో 5,000 రూపాయలు రోజుకి చప్పున తీసుకుంటారు. అదే కొద్దిగా బాగుండి కొంచెం ఫర్నిష్డ్ అయి ఉండి చిన్న రిసార్ట్ టైప్ లో ఉండి ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ లాంటిది ఇస్తే అది 20,000 నుంచి 30,000 వరకు కూడా ఉంది. అంటే ఈ యొక్క సరౌండింగ్ ఏరియాస్ లో గనక మనం ఒక ఓపెన్ ప్లాట్ తీసుకున్నట్లయితే దాన్ని కమర్షియల్ ఆస్పెక్ట్ లో మనం దాన్ని డిజైన్ చేయగలిగితే లెట్ అవుట్ చేయడం చాలా ఈజీ. సో అలాంటి ఒక యూనిక్ కాన్సెప్ట్, డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ అప్రూవ్డ్ లేఅవుట్ అయిన మగధాకి వచ్చాం. మగధ అంటేనే అర్థమైంది కదా, ఒక వైబ్రేషన్ ఉన్న నేమ్ ఇది. ఇది వచ్చేసరికి ఇండో ఖతార్ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసరికి కర్తాల్ మైసిగండి టెంపుల్ కి బ్యాక్ సైడ్ శ్రీశైలం హైవే నుంచి లెస్ దెన్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. హైగా ఎలివేట్ అయి ఉన్న ఏరియాలో ఉంది. ఇక్కడ నుంచి మైసిగండి టెంపుల్, కర్తాల్ పిరమిడ్ ని కూడా వ్యూ చేయొచ్చు. ఈ మగధ లేఅవుట్ డిటిసిపి అప్రూవ్డ్ అండ్ టీజీ రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్. ఈ యొక్క వెంచర్ లోపలికి రావడానికి మనకి ఏనుగులతో స్వాగతం చెప్తుందన్నమాట. మంచిగా లెఫ్ట్ కి రైట్ కి పెద్ద ఏనుగులు ఉన్నాయి. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఆ ఏనుగుల వెల్కమ్ నుంచి లోపలికి వచ్చే రోడ్ ఏదైతే ఉందో అది 40 ఫీట్ రోడ్. మిగతా ఇంటర్నల్ రోడ్స్ ఏమో 33 ఫీట్ రోడ్స్ అన్నమాట. అన్ని కూడా బ్లాక్ టాప్ రోడ్స్. ఇవి అండర్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. వెరాజ్ ఈ యొక్క మొత్తం ఎక్స్టెంట్ వచ్చేసరికి 30 acres ఎక్స్టెంట్. ఆల్మోస్ట్ 370 యూనిట్స్ వచ్చాయి. మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసరికి 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి దాదాపు 600 స్క్వేర్ యార్డ్స్ వరకు ఇక్కడ డిఫరెంట్ సైజెస్ లో ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అన్ని ఫేసింగ్స్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. డెవలప్మెంట్స్ పరంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఆర్చ్ కన్స్ట్రక్షన్ అన్నది అండర్ ప్రోగ్రెస్ లో ఉంది. చుట్టూరుగా కాంపౌండ్ వాల్ అయిపోయింది అండ్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఆల్మోస్ట్ అయిపోయింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ సప్లై అన్నది కూడా కంప్లీట్ అయిపోయింది. కర్బింగ్ స్టోన్స్ అండర్ ప్రోగ్రెస్ లో ఉంది. అవెన్యూ ప్లాంటేషన్స్ కూడా అండర్ ప్రోగ్రెస్ లో ఉంది. ప్రతి ప్లాట్ లో స్టోనింగ్, నంబరింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ పార్క్స్ ఏవైతే ఉన్నాయో అందులో గజీబోస్ పెట్టి పూల మొక్కలతో చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. ఇంకొక యూనిక్ కాన్సెప్ట్ ఏంటి ఈ యొక్క పార్క్ లో అంటే ఆల్మోస్ట్ మిడిల్ ఆఫ్ ది వెంచర్ లో ఒక 1 acre ల్యాండ్ వదిలేశారు. అందులో శివోహం కాన్సెప్ట్ కింద ఒక అందమైన శివయ్య టెంపుల్ ని కూడా కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అవి కాకుండా ఇంకా 4-5 పార్కులు కూడా ఈ యొక్క లేఅవుట్ లో ఉన్నాయి. మిగతా వర్క్స్ అన్ని కూడా అండర్ ప్రోగ్రెస్ లో ఉంది. మేజర్ గా ఏంటంటే మైసిగండి టెంపుల్ బ్యాక్ సైడ్ లో ఉండడం, హాయిగా గాలి వీస్తూ ఎలివేటెడ్ ఏరియాలో ఈ యొక్క లేఅవుట్ ఉంది. చాలా ప్లెజెంట్ గా ఉంది. సో మైసిగండి దగ్గర వచ్చే టూరిస్టులకి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్ లో ఓకే, ఇమిడియట్ గా కమర్షియల్ ఎలిమెంట్ లో కూడా మీరు ఇక్కడ ఒక 300-500 గజాల ప్లాట్ తీసుకొని చిన్న రిసార్ట్ ని డిజైన్ చేస్తే మీకు
ఎంత లేదన్నా సరే తక్కువలో 20,000 నుంచి 30,000 వరకు పర్ డే చార్జ్ చేసుకోవచ్చు ఇక్కడ. అలా కూడా ఇన్ ఏ మంత్ ఎంత లేదన్నా 15-20 రోజులు లెట్ అవుట్ చేయొచ్చు. ఇట్స్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ కమర్షియల్ ఆస్పెక్ట్. మీకు నాకు అందరికి తెలిసిన విషయమే, శ్రీశైలం హైవేలో ఫ్యూచర్ సిటీ అనౌన్స్మెంట్ తర్వాత ఇది ట్రెండింగ్ లో ఉంది. రియల్ ఎస్టేట్ లో చాలా మటుకు ఇన్వెస్టర్స్ ఇటు ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానికి రీజన్స్ ఫ్యూచర్ సిటీలో రాబోతున్న డెవలప్మెంట్స్. అది ఏఐ సిటీ కావచ్చు, తర్వాత హెల్త్ హబ్ కావచ్చు, తర్వాత రాబోయే రేడియల్ రోడ్ కావచ్చు, మెట్రో జంక్షన్ కావచ్చు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లస్టర్స్ ఇక్కడ రాబోతున్నాయి. హ్యూజ్ గా ఎంప్లాయ్మెంట్ రిసోర్స్ రాబోతుంది. కాబట్టి ఇప్పుడు పెట్టే పెట్టుబడి ఖచ్చితంగా 4-5 సంవత్సరాల్లో మంచి రిటర్న్స్ ఇస్తాయి అని ఆశతో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది 100% కరెక్ట్. ఇవి రాబోతున్నవైతే ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ మనకి ఫ్యాబ్ సిటీ ఉంది, మాంకాల్ మహేశ్వరం సెజ్ ఉంది, హార్డ్వేర్ పార్క్ ఉంది. అన్నిటికీ మించి ఈ హైవేకి మంచి కనెక్టివిటీ ఉంది. రోడ్డు పరంగా, రైల్ పరంగా అండ్ ఎయిర్ పరంగా. ఎయిర్పోర్ట్ ఉన్న సరౌండింగ్ ఏరియాస్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎప్పుడు కూడా డోకా లేదు. దాంతో పాటు ఎగ్జిట్ నంబర్ 14 తుక్కుగూడ ఈజ్ ద ఓన్లీ ఎగ్జిట్ మనకి లావిష్ లగ్జరీ విల్లాస్ ఉండడం. ఏ ఒక్క హైవేకి ఈ యొక్క బ్యూటీ లేదు. అంటే హైలీ రెసిడెన్షియల్ పొటెన్షియల్ ఉన్న ఈ హైవేలో మీ బడ్జెట్ కి తగ్గట్టు మగధా వాళ్ళు ఇక్కడ లేఅవుట్ ని డిజైన్ చేశారు. దట్ అప్రూవ్డ్ లేఅవుట్. ఈ యొక్క లేఅవుట్ లో ప్రెసెంట్ ప్రైస్ వచ్చేసరికి 16,000 per square yard చేస్తున్నారు. హైవే కి చాలా నియర్ బై ఉంది. హైయెస్ట్ టూరిస్ట్ విజిట్ చేసే మైసెగండి టెంపుల్ కి వెరీ నియర్ బై ఉంది. ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్ లో అయినా ఓకే, లేదా ఇప్పటికిప్పుడు ఈ రెవెన్యూ జనరేట్ చేయాలి అనుకున్నా కూడా ఇది బెస్ట్ గా సూట్ అయ్యే వెంచర్. మీరు ఒకసారి దీన్ని పర్సనల్ గా వచ్చి విజిట్ చేయాలనుకున్నా, లేదా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన ఇచ్చిన కంపెనీ వారి నంబర్ కి కాంటాక్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్, జయా సైనింగ్ ఆఫ్.